హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్కు వీ నెక్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చాలా సింపుల్గా 2 నిమిషాల్లో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఒక్కొక్క నెక్ ఒకటి వదిలేసుకొని సేమ్ మనకు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటాం కదా మనం ఏ బ్లౌజ్కైనా. కొంచెం లావుగా ఉన్న వారికి 2.5, కొద్దిగా బక్కగా ఉన్న వారికి 2 ఇంచెస్ తీసుకుంటాం కదా. అలా 2.5 తీసుకొని ఇట్లా సమానంగా ఫస్ట్ కట్ చేసుకుంటాం. మామూలుగా బ్లౌజ్కి అయితే సమానంగా అనేది కట్ చేసుకుంటాం కదా. అలా కాకుండా దీనికి ఏ విధంగా అంటే ఈ బ్లౌజ్కు పైన వచ్చేసి 2.5 తీసుకోండి. పైన సేమ్ కరెక్టే ఉంటుంది 2.5. కిందికి వచ్చేసరికి 3.5 తీసుకోండి. 3.5 తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. మనకి ఇలా క్రాస్గా అనేది వస్తుంది. ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకు మామూలుగా బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ కాడ సెంటర్లో మార్క్ అనేది పెట్టేసుకుంటాం కదా. దీనికి ఏంటంటే 2.5 తీసుకోండి. సెంటర్కి వచ్చేసరికి 2.5 ఇంచెస్ తీసుకొని ఒక వీ షేప్ లాగా గీసుకోండి. ఇలా సెంటర్లో 2.5 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ అని పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది వీ షేప్ అనేది. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మనకి ఎక్కువ కావాలనుకుంటే, బాగా డీప్గా కావాలనుకుంటే కొంచెం జరిపి, అంటే కొద్దిగా జరిపి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీ నెక్ అనేది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది జరుగుతుంది కదా, కొంచెం వెడల్పు అనేది వస్తుంది. కొద్దిగా ఇంకొంచెం వెడల్పు కావాలనుకుంటే ఒక 1/2 ఇంచెస్ కొంచెం జరుపుకొని 1/2 ఇంచెస్ నుంచి మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఓన్లీ ఒక 2 మినిట్స్లోనే వీ నెక్ అనేది కటింగ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.